కొన్ని బిజినెస్లు ఉంటాయి అబ్బా. అవేంటంటే ప్రాఫిట్ వస్తే జనరల్ గా మనం బిజినెస్ లో ఎట్లా అంటే మన బ్రేక్ ఈవెన్ దాటేసి పైన నెలకు 20,000, 30,000, 50,000, 40,000, లక్ష అట్లా ఉంటుంది. కానీ కొన్ని బిజినెస్ ఉంటాయి, అవి ప్రాఫిట్ రావడం స్టార్ట్ అయితే 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్, 10 టైమ్స్ అలాంటి బిజినెస్ ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఒకసారి లార్జ్ విజన్ తో చూడండి ఏదన్నా వీడియోస్ చేసినప్పుడు. లార్జ్ విజన్ తో కొన్ని మనం కవర్ చేస్తున్నాం, లేదు బేసిక్ అమౌంట్స్ వస్తే చాలు అనేటువంటి వీడియోస్ కూడా కవర్ చేస్తాం. సో ఈ లార్జ్ విజన్ ఉంది బలానా వాడికి అనుకున్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి మీరు వాట్సాప్ లో. అయితే ఈ బిజినెస్ బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ గురించి, మనం ప్లాస్టిక్ బ్యాగ్స్ గురించి ఈరోజు మనం చూడబోతున్నాం. ప్రభుత్వం కూడా ఇలాంటి వాటికి చాలా సబ్సిడీలు ఇస్తుంది. పర్యావరణాన్ని కాపాడమని ప్రభుత్వం ఎప్పటికప్పుడు కోరుతుంది. ఒక మనిషిగా మనందరికీ కూడా ఆ బాధ్యత ఉంటుంది, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ కంట్రీ. సో ఈ బయో డిగ్రేడబుల్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ని ఈ విరివిగా కమింగ్ డేస్ లో బాగా వాడబోతున్నారు. సో వీటిని మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం అనుకోండి, ఇప్పటి వరకు చాలా తక్కువ మంది స్టార్ట్ చేశారు. సో పర్ఫెక్ట్ అండ్ సస్టైనబుల్ బిజినెస్ మోడల్ అవుతుంది ఫ్యూచర్ లో. దాన్ని మనం ఎట్లా అంటే తయారు చేయడం, ఇది మన కష్టం, చాలా కష్టంగా తయారవుతాయి. ఎందుకంటే ఆ రోల్స్ తయారు చేయడం అంత మనకు చాలా పెద్ద ఫ్యాక్టరీ బిజినెస్, దానికి చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్లు భారీగా పెట్టాం మనం ఈ ఛానల్లో చెప్పం, అసలు చిన్న చిన్నవే. సో దాన్ని మనం హోల్సేల్లో కొనుక్కుని రిటైల్లో చాలా జాగ్రత్తగా అమ్ముకునేలాగా ఎట్లాగా అనేది మనం చూద్దాము. ఒక రోలు మనం కంపెనీ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ బ్యాగ్స్ తయారు చేసే కంపెనీకి వెళ్ళాం. ఆ కంపెనీలో మనం ఒక రోల్ కొన్నాం. రోల్ అంటే చాలా దాని సైజెస్ ఉంటాయి మళ్ళీ దాంట్లో. 40 అని, 60 సైజ్ అని ఇట్లా ఉంటాయి. సో 60 సైజ్ది రూ. 15కి మనం ఒక రోల్ కొనుక్కున్నాం, బ్యాగ్. కొనుక్కున్నప్పుడు దాన్ని నమ్ముతారో నమ్మరో, రిటైల్ షాప్ లో రూ. 40 ఉంటుంది. అది రూ. 15 ఎక్కడ, రూ. 40 ఎక్కడ, అక్కడే 3 టైమ్స్ మీకు కనబడుతుంది కదా. సో రీసెంట్ గా కూడా ఇట్లాగే నేను చాలా మంది అనుకుంటే చాలా బయట ప్రైసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, హోల్సేల్ కి రిటైల్ కి. అంటే ఆన్లైన్ లో, అంటే ఇది అసలు ఆన్లైన్ లో కానీ లేకపోతే రిటైల్ షాప్స్ లో కానీ కొనొద్దు. గట్టిగా హోల్సేల్ షాప్స్కి వెళ్ళి ఎక్కువ మనం డైరెక్ట్ కంపెనీ వాళ్ళతో టైప్ పెట్టుకుని కనుక కొనుక్కుంటే దీంట్లో డిఫరెంట్ సైజులు ఉంటాయి. ఇందాక 40, 60 అయినా సారీ, 16 ఇంచెస్, 18 ఇంచెస్, 24 ఇంచెస్, అన్నిటికంటే పెద్దది 60 ఇంచెస్ సైజ్ అనేది ఉంటాయి. సో వీటిని మనం ఎవరికి సప్లై చేస్తున్నాం ఏంటి అనే దాన్ని బట్టి 60 ఇంచెస్ సప్లై చేసే వాళ్ళని కనుక మనం జాగ్రత్తగా చూసుకుని వాళ్ళకి సప్లై చేస్తే దీంట్లో మంచిగా డబ్బులు మిగులుతాయి. ఎలా అంటే ఇప్పుడు ఒక 500 లార్జ్ స్కేల్లో 500 రోల్స్ ని ఒక 60 సైజ్ లో కొనేవాళ్ళు దొరికారు, లేదా 1000కి దొరికేవాళ్ళు దొరికారు అనుకో. దాన్ని మనం చాలా ఎక్కువ ప్రాఫిట్ వేసుకుని చాలా జాగ్రత్తగా సంపాదించుకోవచ్చు. ఇలాంటి ఇండస్ట్రీలు చాలా ఉన్నాయి. సో డైరెక్ట్ గా వెళ్ళి మనం కొనుక్కోవడం అనేది బెస్ట్ ఆప్షన్. లోకల్ గా ఉండే వాళ్ళకి ఇండస్ట్రీస్ గురించి పెద్దగా ఐడియా లేని షాప్స్ ఇలా చాలా ఉంటాయి. సో ఒక 1000 రోల్స్ ని మనం గనక అమ్మగలిగితే ఈజీగా మీకు అక్కడ బోల్డ్ అంత ప్రాఫిట్ వచ్చే పరిస్థితి ఉంటుంది. అది మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లైని జాగ్రత్తగా మ్యాచ్ చేసి దీని యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు జనాలకు తెలుస్తుంది కాబట్టి ఏదన్నా ఒక సూపర్ మార్కెట్లో, ఫుడ్ ప్లేస్లో, ఒక పునుగుల బండి దగ్గర, బజ్జీ బండి దగ్గర ఏదైనా పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బ్యాగ్స్ లో వేసేసి ఆ చెత్తను పడేస్తున్నారు. ఆ పడేసే టైంలో డిగ్రేడబుల్ బ్యాగ్స్ మాత్రమే వాడాలనేటువంటి కండిషన్స్ అవి వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి. సో వీళ్ళు దీనికోసం చూస్తున్నారు. అందువల్ల ఇది చాలా మంచి బిజినెస్ అవుతుంది. డిమాండ్ ని మనం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని హోల్సేల్లో పర్చేస్ చేసి సప్లై రీటైల్లో కనుక చేస్తే తక్కువ మార్జిన్ అయినా వేసుకుని టంచనగా బోలని డబ్బులు సంపాదించుకోవచ్చు. క్లిక్ అయితే మాత్రం చెప్తున్నా 10 రేట్లు ప్రాఫిట్స్ వస్తాయి. కోటీశ్వర్లు, లక్షాధికారులు ఏమైనా చెప్పుకోండి, అవి మాత్రం మీరు ఖచ్చితంగా అయ్యే అవకాశం ఈ బిజినెస్ లో ఉంటుంది.